పాఠ్యాంశం, పటాలు మరియు వాటి యొక్క అధ్యయనము, వాటి తయారీ. జనరల్గా పటాలనేవి జనరల్గా మానచిత్రాలు అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈ పటాల యొక్క అధ్యయనము, వాటిని ఎలా తయారు చేస్తారనేది ఈరోజు మనకు సిలబస్లో ఉంచినటువంటి మొదటి చాప్టర్. ఈ మ్యాప్లకు సంబంధించి మనకు ఈ మానచిత్రాలు ఎందుకు అవసరం, ఎలా తయారు చేయాలి, ఎలాంటి ప్రాంతాల్లో వీటి యొక్క ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలను తీసుకుంటే, మనకు జనరల్గా పటాలను తయారు చేసినప్పుడు ప్రపంచ పటాలని మరియు వివిధ దేశాల పటాలు, అదేవిధంగా రాష్ట్రాలు, జిల్లాలు, వివిధ పట్టణాలు, ప్రధానమైనటువంటి పట్టణాలు, వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాలను మనం పటాలలో గుర్తించడానికి సంబంధించి ఎన్నో రకాల సాంకేతిక అంశాలను ఉపయోగించడం జరుగుతుంది. వాటి యొక్క తయారీ విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని మనకు అతి ప్రాచీన కాలంలో, అంటే పురాతన కాలంలో నుంచి కూడా ఈ మానచిత్రాలకు సంబంధించిన, పటాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు పూర్వకాలంలో కూడా అనేక మంది శాస్త్రవేత్తలు పటాలను గీసి వాటి యొక్క విశ్లేషణను కూడా తెలియచేశారు. ఏదైనా ఒక ప్రదేశం తీసుకున్నప్పుడు ఆ ప్రదేశం సంబంధించిన ఏదైనా ఒక పటాన్ని తయారు చేయాలంటే ఆ ప్రదేశం ఏ ప్రాంతంలో ఉంది, పర్వతం పైన ఉందా, లేదా ఎడారిలో ఉందా, అది ఉష్ణ ప్రదేశంలో ఉందా, శీతల ప్రదేశంలో ఉందా, లేదా వర్ష ప్రాంతంలో ఉందా, అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి, మరి ఆ ప్రదేశంలో ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వారు మాట్లాడే భాష, వారు ఎలాంటి వృత్తులను వాళ్ళు అనుసరిస్తున్నారు, మరియు వాటి యొక్క నివాసాలు ఎలా ఉంటాయనే విషయాన్ని పూర్తిగా మనకు ఈ పటాల ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకే పటంలో అన్ని రకాల విషయాలను, అంటే ఇప్పుడు జనాభా విషయం అనుకోండి, అది ఎడారిలో ఉందా, అది ఎలాంటి శీతోష్ణ స్థితిలో ఉంది, మరియు అక్కడ జనాభా, అన్ని విషయాలని ఒకే మ్యాప్లో, ఒకే పటంలో మనం గుర్తించలేం. అందుకు ఒక్కొక్క విషయానికి లేదా ఒక్కొక్క అంశానికి వివిధ పటాలను మనం గీయాల్సి ఉంటుంది. అంటే వివిధ అంశాలకు సంబంధించి వివిధ పటాలను గీసి వాటి యొక్క అధ్యయనం, వాటి యొక్క అంశాలు, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాల్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జనరల్గా వివిధ రకాలైన చిత్రాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మనకు ఈ పటాలు అనేవి ఎన్నో రకాలని ఇప్పుడే చెప్పడం జరిగింది. భౌతిక పటాలు అనేవి ఉంటాయి. అంటే భౌతిక పటాలంటే భూ ఉపరితలం పైన ఉన్నటువంటి వివిధ భూస్వరూపాలు, వాటికి సంబంధించిన శీతోష్ణ స్థితి, మరియు వాటి యొక్క రవాణా వ్యవస్థ, నేలలు, మనకు అటు తర్వాత తీసుకుంటే పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, అటు తర్వాత తీసుకుంటే మనకు భౌతిక నిమ్నోన్నతాలు అంటే అంశాలు భౌతిక పటాల కిందకి రావడం జరుగుతుంది. రాజకీయ పటాలు అంటే జనరల్గా ప్రపంచ దేశాలు, అన్ని దేశాలు ఒక పటంలోకి తీసుకుంటే వివిధ దేశాల మధ్య మనకు సరిహద్దులు, వివిధ దేశాలే కాకుండా వివిధ దేశంలోన వివిధ రాష్ట్రాల మధ్య మనకు వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దులు, మరియు రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య సరిహద్దులు, జిల్లాల నుంచి మరియు మండలాలు, అటు తర్వాత గ్రామాల మధ్య సరిహద్దులను రాజకీయ పటాల కిందకి రావడం జరుగుతుంది. ఈ చారిత్రక పటాల్లో మనకు జనరల్గా పూర్వకాలం నుంచి ఏ రాజులు మనకు ఎలా వారు ఏ ప్రాంతాలని పరిపాలించారు, వాటి యొక్క ఆ ప్రాంతాల యొక్క మన విశ్లేషణాత్మకంగా పటాలు ఆ ప్రాంతాలు ఏ దిక్కులో ఉన్నాయి, మరియు వారు రాజ్యం సరిహద్దులు, వారి యొక్క యుద్ధ తంత్రాలు ఎలా వారు మనకు తెలియజేశారనే విషయాలకు సంబంధించిన చారిత్రక పటాలు. ఇక పటము భూ ఉపరితలం పైన వివిధ ప్రదేశాల గురించి చెప్పేది రేఖాచిత్రం అంటారు. అంటే ఒక విధంగా పటాలను రేఖాచిత్రాల ద్వారా గుర్తించడం అనేది జరుగుతుంది. భూ ఉపరితలం పైన మనకు సముద్ర మట్టం నుంచి భూ ఉపరితలం పైన మనకు ఎన్నో రకాల 7 ఖండాలు మరియు 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఈ భూ ఉపరితలం పైన అంటే మన ఖండ ఉపరితలం పైన మనకు దాదాపుగా 198 దేశాల ఉపరితల ప్రాంతంలో మనకు 198 దేశాలున్నాయి. వాటి దేశాల ఉపరితల ప్రాంతాలు, పట్టణాలు,
గ్రామాలకు సంబంధించి వివిధ ప్రదేశాల గురించి తెలియజేసే మన పటమే రేఖాచిత్రంగా కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనకు జనరల్గా కార్టోగ్రఫీ అనగా పటాలను అధ్యయనం చేసే శాస్త్రం. పటాలను అధ్యయనం చేసే శాస్త్రం అంటే పటాలను గూర్చిన తయారీ అని కూడా చెప్పవచ్చు. అంటే పటాలను ఎలా తయారు చేయాలి, వాటి యొక్క స్కేలు, చిత్తుపటము, వాటి యొక్క వివిధ అంశాలను ఏ అంశాలని ఆధారంగా చేసుకొని పటాలను తయారు చేసేది అనేది మనకు కార్టోగ్రఫీ పూర్తిగా తెలియజేస్తుంది. అతి ప్రధానంగా తీసుకుంటే మనకు ప్రధాన దిశలంటే మనకు డైరెక్షన్స్. ఈ డైరెక్షన్లో మనం జనరల్గా మనకు దిశలు అనేవి 4 దిశలు ఉంటాయి. అందులో మనకు పైన ఉన్నది నార్త్ అంటే ఉత్తరం, కింద ఉన్నది సౌత్, మనకు దక్షిణ దిశకు ఎడమ వైపు ఉన్నది వెస్ట్, మనకు దక్షిణ దిశకు తూర్పు దిశలో ఉన్నది ఈస్ట్. అంటే ఒక్కొక్క దిశని ఆధారం చేసుకొని వాటి యొక్క దిశలు ఎడమ వైపు ఉన్నాయా మరియు కుడివైపు ఉన్నాయా అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే మనకి ఇవి ప్రధాన దిశలుగా మనం చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా మనకు ఉపదిశలు అంటారు, నిర్దేశిత దిశలు. మనకు తీసుకుంటే మనకు ఉత్తరానికి మరియు నార్త్ ఈస్ట్ అంటే ఉత్తరం తూర్పు ప్రాంతానికి మధ్యలో ఉన్న ఈ దిశను ఈశాన్య దిశ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. మరియు అదేవిధంగా ఉత్తరము మరియు పశ్చిమ దిశకు మధ్యలో ఉన్నటువంటి ఈ దిశను ఏమంటారంటే మనకు వాయువ్య దిశ అనే పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా పశ్చిమం మరియు దక్షిణానికి మధ్యలో ఉన్న ఈ దిశని మనకు నైరుతి దిశగాను, అదేవిధంగా దక్షిణం మరియు తూర్పుకు మధ్యలో ఉన్న ఈ దిశని ఆగ్నేయ దిశగా జనరల్గా చూపడం జరుగుతుంది. ఈ దిశలు అనేవి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఎందుకనే విషయం తీసుకుంటే మనకు దిశలని ఆధారంగా చేసుకొని పటాలను గీయడం అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక దేశం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఏదైనా ఒక ప్రాంతం కానీ, మనకు సముద్రాలు కానీ, ఇవి మనకి ఏ దిశలో విస్తరించి ఉన్నాయనే విషయాన్ని మనకి ప్రధాన దిశల్ని మరియు ఈ ఉప దిశలను ఆధారంగా చేసుకొని మనం నిర్ణయించవచ్చు. అంటే పటాలను దిశలను ఆధారంగా చేసుకొని ప్రధానంగా గీయడం అనేది జరుగుతుంది. అంటే మనకు జనరల్గా భూగోళం ఉంది. భూగోళానికి మధ్యలో భూ అక్షం ఉంది. అక్షానికి తూర్పు దిశలో ఉన్నటువంటి భాగాన్ని తూర్పు అర్ధగోళం అంటారు. ఈ భూ అక్షానికి మనకు పశ్చిమ ఉన్నదాన్ని పశ్చిమ అర్ధగోళం అంటారు. అంటే పశ్చిమ దిశ ఈ రెండింటిని మనకు బేస్ దేని ఆధారంగా దీన్ని డివైడ్ చేస్తున్నారంటే మనకి భూ అక్షం అనే విషయాన్ని మనం ఒక నిర్ణీత అంశంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి దిశకు ఒక పాయింట్, కేంద్ర ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది. సపోజ్ మనం ఈ కేంద్ర ప్రాంతానికి సెంటర్ మధ్యలో ఉన్నాం అనుకోండి. ఈ మధ్యలో ఉత్తరం దిశలో ఉండి మనకు పశ్చిమ వైపున మనం ఈ కేంద్ర స్థానంలో ఉండి దిశలకు మధ్య స్థానంలో ఉండి మనకు ఉత్తరం వైపు చూస్తున్నాము అనుకోండి. ఇలా మనం ఉత్తరం వైపు చూస్తున్నప్పుడు మనకు ఎడమ వైపున ఏ దిశ ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి పశ్చిమ దిశ ఉంది. అదేవిధంగా ఉత్తరం వైపు చూసినప్పుడు మనకు కుడివైపున ఏ దిశ ఉందంటే ఈశాన్య అంటే ఈస్ట్ అంటే తూర్పు ప్రాంతం. మనం అదేవిధంగా సపోజ్ మనం కేంద్ర స్థానం నుంచి దక్షిణం వైపు చూస్తున్నాం అనుకోండి. అలాంటప్పుడు మనకు పశ్చిమ వైపు మనకు దక్షిణం వైపు చూసినప్పుడు ఎడమ వైపున ఏ దిశ ఉందంటే మనకు తూర్పు వస్తుంది. అదేవిధంగా మనకు దక్షిణ వైపు చూస్తున్నప్పుడు కుడివైపు వస్తుందంటే వెస్ట్రన్ సైడ్ అంటే పశ్చిమ దిశ. అంటే ఇలా మనం ఏ వైపు తిరిగి ఉన్నామనేది ఆధారంగా చేసుకొని మనం ఎడమ వైపు ఉన్నామా, కుడివైపు ఉన్నామా, ఉత్తరాన ఉన్నామా, దక్షిణాన ఉన్నామా అనే అంశాలని ఆధారంగా చేసుకొని మనం దిశలను బట్టి మనకు వివిధ రకాల ఆర్థమెటిక్ సంబంధించి రీజనింగ్ సంబంధించినటువంటి ఎన్నో అంశాలను వీటి ఆధారంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు మన భారతదేశంలో ఈశాన్య దిశలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అన్నాడు అనుకోండి, అవి మొత్తం 7 రాష్ట్రాలు.
ఈ 7 రాష్ట్రాలు ఏ దిశలో ఉన్నాయంటే ఈశాన్య దిశలో ఉన్నాయి. ఈశాన్య దిశలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు అవి ఏంటంటే ఏ దిశలో ఉన్నాయని మనకు ప్రపంచ పటం మన భారతదేశ పటం తీసుకొని ఈశాన్య వైపు మనకు అకార్డింగ్ టు మ్యాప్ ప్రకారం వెళ్తే మనకు 7 రాష్ట్రాలని మనం ఎక్యురేట్గా సరిగ్గా మనం పాయింట్అవుట్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మనకు ఆ తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రము మనకు ఏ దిశలో ఉంది అన్నాడు అనుకోండి, మనం ఎలా తెలుసుకుంటాం? దక్షిణ దిశలో తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది. దక్షిణ దిశలో మనకు ఉపదిశకు వచ్చామనుకోండి, ఉపదిశకు వచ్చేసరికే తెలంగాణ రాష్ట్రము మనకు బంగాళాఖాతం వైపుకు కొంత భాగం వంగి ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రము బంగాళాఖాతం వైపుకు వంగి ఉంటుంది అనే విషయం తీసుకుంటే, ఈ తెలంగాణ రాష్ట్రము మనకు దేనికి దగ్గరగా ఉందంటే బంగాళాఖాతం సముద్రానికి అతి దగ్గరగా ఉంది. అంటే ఏంటి, మనకు తెలంగాణ ఏ దిశకు దగ్గరగా ఉందనే విషయాన్ని తీసుకుంటే ఆగ్నేయ దిశకు దగ్గరగా ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ పటాలు అనేవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఈ దిశలను ఆధారంగా చేసుకొని ప్రపంచంలో దాదాపుగా 100కు 100% పటాలను తయారు చేయడానికి ఈ దిశలను ప్రామాణికంగానే తీసుకొని మనకు పటాలు తయారు చేయడానికి ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. దిక్సూచనగా దిక్కులను తెలుసుకుంటూ ఉపయోగించే పరికరం. అంటే మనకు వివిధ దిశలని మరియు వాటి యొక్క ఉపదిశలను తెలుసుకోవడానికి ప్రామాణికంగా దిక్సూచిని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా ఏదైనా ఒక ప్రాంతంలో మనకు దిశలు ఏ దిశలో ఉన్నామని తెలుసుకోవడానికి మనకు ఆ దిక్సూచిని ఉపయోగించి మనం దిశను తెలుసుకోవడానికి ప్రధానంగా ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా రాజకీయ పటాలు అనగా వివిధ దేశాల రాజకీయ విభాగాలు, అంటే వివిధ దేశాల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలు, వారి యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి పర్వతాలు కానీ, కొండలు కానీ, నదులు కానీ, సరస్సులు కానీ మనకు సరిహద్దులుగా ఉన్న విషయాన్ని రాజకీయ పటాలు కొంత మనకు తెలియజేస్తుంటాయి. ఇక రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల ముఖ్య పట్టణాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ రాజకీయ పటాల్లో మనకు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి. భూపరితలంపై గల భౌతిక, రాజకీయ మొదలగు లక్షణాలను భౌగోళిక అంశాల ఆధారంగా ఒక నిర్ణీత కొలత ప్రకారంగా తెలియజేసేది పటం. అంటే భూపరితలంపై మనకు ఫిజికల్ జాగ్రఫీ అంటే భౌతికంగా, అంటే భూపరితలం పైన సముద్రం మట్టం నుంచి ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ ఎత్తైన ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి రాజకీయ మొదలగు లక్షణాలు. రాజకీయం అంటే మనకు వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దులకు, మరి దేశాల మధ్య సంబంధాలను కూడా కొంత ఈ లక్షణాలను ఉపయోగించి తెలుసుకుంటారు, ఈ పటాలను బట్టి తెలుసుకుంటారు. భౌగోళిక అంశాల ఆధారంగా ఒక నిర్ణీత కొలత ప్రకారంగా తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. భౌగోళిక అంశాల ఆధారంగా ఒక కొలత ప్రామాణికంగా ఒక స్కేల్ ప్రకారంగా మనకు ఈ భౌగోళిక, రాజకీయ వంటి లక్షణాలను తెలుసుకోవడం జరుగుతుంది. భౌతిక పటంలో వివిధ భూస్వరూపాల గురించి తెలియజేస్తుంటాయి. మనకు జనరల్గా భౌతిక పటాలు అంటే సముద్ర మట్టం నుంచి భూ ఉపరితలం పైన ఉన్నటువంటి ఎత్తైన ఆకారాలను భూస్వరూపాలని పేరుతోనే పిలుస్తుంటారు. ఈ భూస్వరూపాలు జనరల్గా పర్వతములు, కొండలు, గుట్టలు, పీఠభూములు, మైదానములు, వాటి తర్వాత నదులు. అంటే ఇవి ఎంత ఎత్తులో ఉన్నాయి, ఈ పర్వత వాలు మరియు పర్వతాల యొక్క ఎత్తులు, కొండలు, గుట్టల యొక్క ఎత్తులు, వాటి ఏ ప్రాంతంలో ఉన్నాయి, మరియు పీఠభూములు అనగా జనరల్గా భూమి అంతర్భాగము ఎక్కువగా శిలావరణంతో అంతర్గతంగా ఆవరించబడి ఉంటుంది. పీఠభూములు మనకు జనరల్గా 300 మీటర్ల ఎత్తు వరకు ఉండి ఉపరితల ప్రాంతము సమతలంగా ఉంటుంది. ఇక మైదానం అంటే జనరల్గా సముద్ర మట్టం నుంచి 150 మీటర్ల ఎత్తు వరకు ఎక్కువగా మైదానాలు మనకు నదీ పరిసర ప్రాంతంలో, తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ మైదానాలు ఏర్పడి ఉంటాయి. అటు ప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాన్ని తీసుకోవచ్చు. అంటే నదీ ప్రవాహ ప్రాంతాలను కూడా అవి పల్ల ప్రాంతం నుంచి, ఎత్తైన ప్రాంతాల నుంచి పల్ల ప్రాంతంలోకి ప్రవహించే ప్రాంతంలో మనకు ఎక్కువగా అవి ఏ ప్రాంతాల నుంచి ఎలాంటి జలపాతాలు, లోయల నుంచి వెళ్తున్నాయి అనే విషయాన్ని కూడా ఈ భౌతిక పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. జనరల్గా స్కేల్ అంటే పటాలను తయారు చేసే విధానంలో స్కేల్ని ప్రామాణికంగా వాడుతూ ఉంటారు. అంటే జనరల్గా స్కేల్ అనేది పటాలను తయారు చేసే క్రమంలో, అనగా ఏదైనా ఒక పటాన్ని తయారు చేయాలి అనుకున్నప్పుడు
ఆ ప్రాంతం ఒక సమతల ప్రాంతం ఉందనుకో, ఏదైనా ఒక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అంటే 2 ప్రాంతాల మధ్య దూరము ఏదో చాలా ఎక్కువ దూరం ఉందనుకోండి. ఆ దూరాన్ని పటంలో మనం వాస్తవంగా మనం మొత్తం అంత దూరాన్ని పటంలో గీయలేం. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒక స్కేల్ అనే ప్రామాణికం తీసుకుంటారు. అంటే 2 ప్రాంతాల మధ్య 1 కిలోమీటర్ దూరం ఉందనుకోండి. దాన్ని జనరల్‌గా పటాలలో 1 సెంటీమీటర్‌కి సమానంగా 1 కిలోమీటర్ దూరాన్ని తీసుకొని మనం పటాలను గీయడానికి మనకు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే 1 కిలోమీటర్‌ని 1 సెంటీమీటర్ దూరాన్ని మనం సమానంగా అంటాం. అంటే 1 కిలోమీటర్ దూరాన్ని 1 సెంటీమీటర్‌కు కుదించడాన్ని కుదించి మనకు స్కేల్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ స్కేల్ అనేది సపోజ్ ఏదైనా ఒక ప్రపంచ పటాన్ని తయారు చేయాలనుకున్నాం అనుకోండి. ప్రపంచ పటాన్ని 1 సెంటీమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉన్నాయి. 2 ప్రాంతాల మధ్య 2 దేశాల మధ్య మనకు కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరాలని మనం పటంలో పూర్తిగా గీయడానికి అంత అనుకూలంగా అంటే ఆ దూరం మనం అంత పటంలో గీయడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏం చేసామంటే ఆ దూరాన్ని తగ్గించడానికి స్కేల్ అనే ఒక అతి తక్కువ దూరాన్ని ఉపయోగించడాన్ని స్కేల్ అంటారు. ప్రపంచ పటం గీయాలనుకున్నప్పుడు 1 సెంటీమీటర్‌ని 1 కిలోమీటర్ దూరంతో సమానంగా గీయడం జరుగుతుంది. అదేవిధంగా దేశం ఉన్నాయనుకోండి. దేశాల మధ్య దూరం ప్రపంచంలో ఒక దేశాన్ని గీయాలనుకున్నప్పుడు 1 సెంటీమీటర్‌కు 500 మీటర్లుగా దాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 కిలోమీటరు = 1000 మీటర్లుగా దాన్ని తీసుకుంటారు. మరి అలాంటప్పుడు 1 సెంటీమీటర్ ఒక దేశంలో మన ఉపరితల ప్రాంతం 2 ప్రాంతాల మధ్య దూరాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు మనకు జనరల్‌గా 1 సెంటీమీటర్‌కు 500 మీటర్లు. అదే రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు మనకు 100 మీటర్లు. మనకు ఇలా దూరాలను 1 సెంటీమీటర్‌కు దూరాలను తగ్గించుకుంటూ మనకు ఈ ప్రపంచ పటం, దేశ పటం, అదేవిధంగా రాష్ట్రాలు, జిల్లాలు మరియు మండలాలు, వివిధ గ్రామాలకు సంబంధించిన పటాలను మనం గీయడం జరుగుతుంది. అంటే స్కేల్ అనేది ఒక ప్రామాణికం అంతే. కానీ ఆ ప్రామాణికను ఉపయోగించి ప్రపంచ పటాలు గానీ, అన్ని దేశాలకు సంబంధించిన విషయాలను గానీ గీయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ విషయం తీసుకుంటే చిత్తుపటం అంటే రఫ్ వర్క్ అంటారు. చిత్తుపటం రఫ్ మ్యాప్ ఖచ్చితమైన కొలతలు దూరం లేకుండా ఊహించి చిత్రించిన రేఖా చిత్రం. అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని దాని విస్తీర్ణాన్ని మనకు ఎత్తుని అవన్నీ మనం గీయాలనుకున్నప్పుడు మొదటగా మనకు ఆ దూరాన్ని ప్రామాణికం తీసుకోకుండా కొంత మనకు రఫ్ వర్క్ని చేసుకొని ఆ రఫ్ వర్క్ని ఆధారంగా చేసుకొని మనకు ఆ చిట్టుపటాన్ని ఆధారంగా చేసుకొని మనం పటాన్ని గీయడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా సాంకేతిక చిహ్నాలు అయితే ఈ మానచిత్రంలో వాడే విధంగా గుర్తులు ఇవి ప్రపంచ ప్రామాణికమైనవి. జనరల్గా ఈ సాంకేతిక చిహ్నాలు అనేవి ప్రపంచ ప్రామాణికమైనవిగా మనం సూచించవచ్చు. ఎందుకంటే వీటిని మనం పూర్వకాలం నుంచి ఎంతోమంది పటాలను గీసేటువంటి శాస్త్రజ్ఞులు, మన గ్రీకులు కానీ, అరబులు కానీ, చైనీస్ కానీ, మన భారత శాస్త్రవేత్తలు కానీ ఈ సాంకేతిక చిహ్నాలను ఉపయోగిస్తూ మనకు వివిధ ప్రాంతాల్లో మన సాంకేతిక చిహ్నాల ద్వారా ఒక ప్రాంతాన్ని కానీ, సముద్ర తీర ప్రాంతంలో కానీ, మన ఎత్తైన ప్రాంతాలని, మనకు రవాణా మార్గాలను ఇలాంటి సాంకేతిక చిహ్నాలతో సూచించడం అనేది జరిగింది. అంటే సాంకేతిక చిహ్నాలు అనేవి ప్రపంచంలోనే అందరూ వీటిని సహజంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. సాపేక్ష దిశ అంటే దిక్కు అనే దాన్ని ఒక స్థానం నుంచి సాపేక్షంగా చెప్పడం. అంటే మనం ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నామనుకోండి, సాపేక్షంగా మనం ఇక్కడ ఉన్నామనుకోండి, మనకి ఈ ప్రాంతం నుంచి మనకు ఈ దిశలో మనం ఈ ప్రాంతం ఉన్నాము, ఈ ప్రాంతం నుంచి మనం ఈ దిశలో ఉన్నాము. ఈ దిశని ఎలా చెప్తుంటాము? మనకు ఈ దిశకు ఆపోజిట్లో ఉన్నాం, మనం ఈ సైడ్ నుంచి మనకు ఈశాన్య దిశలో ఉన్నాము అనే విషయాన్ని సాపేక్ష దిశ అనే విషయాన్ని తెలియజేస్తుంటుంది. ఈ దిశకు మనం ఉన్న దిశకు దక్షిణాన ఉన్నాయనుకోండి, మరి దీని ఏమంటారు? దక్షిణం అంటారు. అంటే ఇలా సాపేక్ష దిశని ఆధారంగా చేసుకొని మనకు పటాలను గీయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక విషయ సంబంధ పటం ఒక విషయాన్ని తెలిపే పటం. అంటే విషయ సంబంధం ఒక అంశాన్ని ఏదైనా ఒక ఎత్తైన మన భౌతిక స్వరూపాలు ఉన్నాయి, పర్వతాలు, కొండలు, గుట్టలకు సంబంధించి, సముద్రంలో మనకు ఎన్నో దీవులు ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి.
సపోజు మనకు ఏదైనా ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అడవుల విస్తరణ ఎలా ఉంది? మరియు అదేవిధంగా మరొక విషయ సంబంధం తీసుకుంటే జనాభా విస్తరణ. అదేవిధంగా జనాభా విస్తరణ, పరిశ్రమల విస్తరణ. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో తీసుకుంటే పంజాబ్ రాష్ట్రంలో మనకు జనరల్‌గా ఉన్ని పరిశ్రమల ఉన్నాయి ఎక్కువగా. ఉన్ని పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుతూ గీయబడ్డ దాన్ని మనకు జనరల్‌గా బెల్ట్ అంటారు. అంటే మనకు జనరల్‌గా బెల్ట్ అనే పేరుతోని జనరల్‌గా పిలుస్తారు. అంటే ఒకే వరుసలో మనకు జనరల్‌గా ఆ ప్రాంతంలో ఏదైతే పరిశ్రమలు ఉంటాయో దాన్ని ఒక బెల్ట్ లాగా తీసుకుంటారు. అంటే పరిశ్రమల విస్తరణ. ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు ఒకే రకమైన పరిశ్రమలు ఉన్నాయనుకోండి. జనరల్‌గా ఆ రకమైనటువంటి పరిశ్రమల విస్తరణ అనే పేరుతోని చెప్తూ ఉంటారు. అదేవిధంగా కంటూరు రేఖల లక్షణాలు. కంటూరు రేఖలు అనగా మనకు ఒకే రకమైన ఎత్తైన ప్రాంతాలను కలుపుతూ గీయబడిన రేఖలు. ఈ కంటూరు రేఖలు యొక్క లక్షణాల విషయాలు తీసుకుంటే ఈ రేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు. దే ఆర్ నాట్ ఇంటర్సెక్ట్ ఎనీ టూ. అంటే ఇవి ఖండించుకోవన్నమాట. జనరల్‌గా భూ ఉపరితలంలో ఒకే ఎత్తైన ప్రాంతాలను కలుపుతూ గీయబడ్డ ఈ కంటూరు రేఖలు ఎక్కడ కూడా ఖండించుకోవు. అంటే జనరల్‌గా సమతలంగా ఉంటాయని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక రెండో లక్షణం తీసుకుంటే భూస్వరూపాన్ని బట్టి వంకర టింకరగా ఉండొచ్చు. అంటే ఒకే ఎత్తైన భూస్వరూపాన్ని కలుపుతూ గీయబడ్డ సమాంతర రేఖలన్నారు. అంటే భూస్వరూపాన్ని అక్కడక్కడ కొంత వంకర టింకరగా ఉండొచ్చు ఎత్తుపల్లాలతో. కాబట్టి అక్కడిక్కడ వంకర ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని సమాంతర రేఖలుగానే తీసుకోవచ్చు. రెండు రేఖల మధ్య దూరము ఆ ప్రాంత భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఈ కంటూరు రేఖల మధ్య దూరము దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఉన్న భూస్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూస్వరూపం అనగా మనకు కొంత ఎత్తు పల్లాలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక భూమి వాలు ఎక్కువగా ఉండే రేఖలు దగ్గరగా ఉంటాయి. అంటే భూమి వాలు ఎక్కువగా అంటే జనరల్‌గా ఈ రెండు రేఖల మధ్య వాలు ఎక్కువగా ఉందనుకోండి. ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతాయి? ఆ రెండు రేఖలు మనకు దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగానే ఉంటుంది. భూమి వాలు తక్కువగా ఉండే రేఖలు దూరంగా ఉంటాయి. భూమి వాలు తక్కువగా ఉందనుకోండి, మనకు జనరల్‌గా అవి దూరంగా కనబడుతూ ఉంటాయి. ఈ కంటూర్ రేఖలు జనరల్‌గా ఎలా ఉపయోగిస్తారనే విషయం తీసుకుంటే ది మెయిన్ యూజెస్ ఆఫ్ ది కంటూర్ లైన్స్. అయితే ఈ కంటూరు రేఖల ద్వారా భూ ఉపరితల స్వభావాన్ని తెలుసుకోవచ్చు. జనరల్‌గా ఉపరితలము ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సపోజు మనకు జనరల్‌గా భూమి పల్లపరుపుగా ఉందనే విషయాన్ని మొట్టమొదటిసారిగా మనకు శాస్త్రవేత్తలు తెలియజేశారు. తర్వాత మనకు గోళాకారం ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కంటూరు రేఖల ద్వారా కొంత మనం తెలుసుకోగలిగాం. ఇక అటు తర్వాత తీసుకుంటే పర్వతాలు, లోయలు వంటి పర్వతాలు, లోయలు మొదలైనవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అంటే జనరల్‌గా భూ ఉపరితలంలో ఒక ప్రాంతానికి మనకు దర్శించుకోవడానికి వెళ్ళామనుకోండి. ఒక ప్రాంతాన్ని చూడేందుకు ఒక ఎక్స్‌కర్షన్ పర్పస్‌లో వెళ్ళాం. అయితే ఆ ప్రాంతం మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఆ దేవాలయాలు గానీ, కొండలు గానీ, లోయలు గానీ, మనకు గుట్టలు గానీ, నదీ పర్వత ప్రాంతాల్లో మన పల్ల ప్రాంతంలో మనకు జలపాతాలు గానీ, నదులు గానీ, వాగులు, వంకలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి భూ ఉపరితలం పైన. వీటిని మనం తెలుసుకోవడానికి ఈ కంటూరు రేఖలనేవి సహజంగా ఉపయోగపడుతూ ఉంటాయి. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు జనరల్‌గా మనకి కంటూరు రేఖలను ఉపయోగిస్తారు. ఇప్పుడు జనరల్‌గా రోడ్ వేస్తూ ఉంటారు. రోడ్ వేసేటప్పుడు ఎత్తు పల్లాలో ప్రాంతంలో పల్ల ప్రాంతం ఉండొచ్చు, మరొక ప్రాంతంలో లోయలు ఉండొచ్చు. అంటే ఎత్తు పల్లాలను మనం జనరల్‌గా తెలుసుకొని ఆ ప్రాంతంలో రోడ్డు వేయడానికి మనకి రేఖలను ఉపయోగిస్తారు. ఆనకట్టలు కట్టేటప్పుడు ఏదైనా ఒక ప్రాంతంలో కొండ పర్వత ప్రాంతంలో మధ్య ఏదైనా ఒక ఆనకట్ట కట్టాల్సినప్పుడు ఆ పర్వత ఎత్తుని మనకు ఆ ప్రాంతాల ఉన్నటువంటి పల్ల ప్రాంతం ఎత్తుని మరియు లోయ వాలుని ఆ ప్రాంతంలో మనకు ఈ కంటూరు రేఖలు ఉపయోగించి ఆనకట్టలను కట్టడానికి ఉపయోగించుకోవచ్చు. ఎత్తు పల్లాలు ఉన్న చోట్ల రోడ్లు వేయుటకు ఉపయోగిస్తారు. జనరల్‌గా రాజకీయ పటాలు ఉంటాయి. పటాలు ఎన్నో రకాలు ఉంటాయి. అందులో రాజకీయ పటాలు ఇప్పుడే చెప్పాం. వివిధ దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య మరియు
జిల్లాల మధ్య మనకు సరిహద్దులకు సంబంధించి ఉష్ణోగ్రత చూపు పటాలు. ఈ పటాల ద్వారా మనకు జనరల్‌గా భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రతలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఈ ఉష్ణోగ్రతని సరిగ్గా మనము పటాలలో చూపడానికి మనకు కంటూర్ రేఖలను ఉపయోగించి ఈ ఉష్ణోగ్రతను ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి, శీతోష్ణత, వర్షపాత ప్రాంతాలు మరియు మనకు ఆర్ద్రత, వివిధ ప్రాంతాల్లో మనకు అరణ్యాల యొక్క సహజంగా వృక్షజాలం ఎలా ఉంటుందనేది మనం ఈ పటాల ద్వారా ఉష్ణోగ్రతని తెలుసుకోవడానికి, సహజ వృక్షజాలం చూపడానికి పటాలని చూపే పటాలని తయారు చేయొచ్చు. ఇక రవాణా సౌకర్యాల పటాలు. అంటే రవాణా సౌకర్యాల పటాలనగా మనం రవాణాకు సంబంధించి మనకు మన ప్రపంచ పటంలో కానీ, మనకు ఈ దేశ పటాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ రవాణా పటాలు తయారు చేయడానికి మనకు జనరల్‌గా కంటూర్ రేఖలను ఉపయోగించి కూడా మనకు రవాణా పటాలని తయారు చేయొచ్చు. అంటే మనకు పటాల్లో రవాణా సౌకర్యాల పటాలని ఉంటాయి. పంటల పటాలు. ఏ ప్రాంతంలో ఏ నేలలున్నాయి, మనకు ఒండ్రు నేలలు ఎక్కడున్నాయి, ఎర్ర నేలలు ఎక్కడున్నాయి, మనకు నల్ల నేలలు ఎక్కడున్నాయి అనేవి కూడా కొంత ఈ పటాలలో కొన్ని పాయింట్అవుట్ సాంకేతిక మనకు ప్రమాణాలను ఉపయోగించి పంటలు పండే ప్రాంతాలను, పంటలు పండని ప్రాంతాలను, బంజరు భూముల్ని తెలుసుకోవడానికి పటాలు ఉపయోగిస్తున్నారు. సముద్ర ప్రవాహాలను చూపు పటాలు. అంటే ఈ సముద్రాలు అంటే హిందూ మహాసముద్రంలో మనకు జనరల్‌గా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వంటి ఈ ప్రాంతాల్లో తీరరేఖ కలిగినటువంటి ఈ 3 అంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం మరియు హిందూ మహాసముద్రం తీరరేఖ కలిగినటువంటి ఈ భారతదేశం మన తీర ప్రాంతంలో సముద్ర ప్రవాహాలను చూపు పటాలని తయారు చేయడానికి పటాలను ఉపయోగిస్తారు. ఇక అదేవిధంగా జనాభా పటాలు. జనాభా ఏ ప్రాంతంలో అత్యధికంగా ఉంది, ఏ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ ఉంది, ఏ దీవులలో జనాభా ఎక్కువ ఉంది, ఏ దేశంలో ఎక్కువ ఉంది, మరి అక్కడ జనాభా అత్యధికంగా ఉండడానికి మరి కారణాలేంటి అంశాలని ఈ జనాభా పటాల ద్వారా తెలుసుకోవచ్చు. నేలల పటాలు. ఇక జనరల్‌గా ఏ ప్రాంతంలో సహజంగా నేలలు అత్యధికంగా ఉపయోగపడే నేలలు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి. ఈ నేలల్లో పండే పంటల్ని, మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల స్థితిగతుల్ని, సామాజిక సాంఘిక స్థితిగతులను కూడా మనకు ఈ పటాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఖనిజ సంపద చూపు పటాలు. అయితే భూమి అంతర్భాగంలో మనకు జనరల్‌గా ఖనిజ సంపద అనేది మనకు ఉంటుంది. ఈ ఖనిజాల భూ అంతర్నిర్మాణంలో మనకి ఖనిజాలను ఎక్కడికి ఏ ప్రాంతంలో ఏ ఖనిజాలు ఉన్నాయి, మరి ఆ ఖనిజాలు ఏ శిలల మధ్య విస్తరించి ఉన్నాయి అంటే మనకు ఆ ప్రాంతాలేంటి, ఏ ప్రాంతాల్లో ఏ ఖనిజాలు ఉన్నాయి. భారతదేశంలో మన చోటా నాగపూర్ పీఠభూమి ఉంది. ఈ పీఠభూమి ప్రాంతంలో అత్యధిక ఖనిజ సంపద ఉంది. అంటే అక్కడ ఆ ప్రాంతంని మనం రౌండప్ చేస్తూ ఈ ఖనిజ సంపద అత్యధికంగా ఇక్కడ ఉందనేది ఈ పటంలో మనం చూపించడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకు తెలంగాణ ఉంది. తెలంగాణలో గోండువాన బొగ్గు అత్యధికంగా ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో మనకు అత్యధికంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో ఈ జిల్లాల్లో అంటే ఖమ్మం కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, నిజామాబాద్లో అత్యధికంగా ఖనిజ సంపద ఉన్నట్టుగా మనం గుర్తించేందుకు ఈ పటాలని ఉపయోగించవచ్చు. వర్షపాతం చూపు పటాలు. అంటే ఏ ప్రాంతంలో మన భారతదేశంలో కానీ, ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం పడుతుందనేది చూపించేందుకు మనకి పటాల ద్వారా మన ఆ ప్రాంతాలని చూపించేందుకు అనుకూలంగా ఉంటాయి. చారిత్రక పటాలు. అంటే ప్రపంచంలో చారిత్రక పటాలు అంటే మనకు ప్రాచీన కాలంలో కానీ, మధ్య భారతదేశ చరిత్రలో కానీ మనకు సంబంధించినటువంటి ఏ రాజులు ఎలా పరిపాలించారు, ఏ ప్రాంతాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయనేది పటాల ద్వారా మనకు తెలియజేసుకో. ఎత్తులను చూపు పటాలు. అంటే ఎత్తైన ప్రాంతాలు, కొండలు, పర్వతాలను చూపేందుకు కూడా మనకు పటాలని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక స్కెచ్ అంటారు. అంటే 1 సెంటీమీటర్ని 1 కిలోమీటర్గా చూపిస్తూ మనకు ఒక స్కెచ్ గీసి పటాలను తయారు చేయడం అనేది ఇది స్కెచ్ పటాలు అంటారు. అంటే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లకు 1 కిలోమీటర్తో సమానం అవుతుంది. అంటే ఏదైనా ఒక పటం తయారు చేసేటప్పుడు అత్యధిక దూరాన్ని అతి తక్కువగా కుదించి మనం దాదాపుగా 1 సెంటీమీటరు అంతకన్నా తక్కువగా కూడా తీసుకొని మనకు పటాలని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక జనరల్గా ప్రపంచ పటం. ఈ ప్రపంచ పటాన్ని తయారు చేయాలంటే 1 సెంటీమీటర్కు 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ దూరాన్ని తీసుకొని ప్రపంచ పటాన్ని స్కెచ్ల ద్వారా స్కెచ్ చేసి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రపంచ పటంలో దేశపటం గీయాలనుకున్నాం. అయితే అప్పుడు 1 సెంటీమీటర్కి ఏం చేస్తామంటే మన 500 మీటర్లు
అనే ఒక ఈ మధ్య దూరాన్ని కుదిస్తారు. 1 సెంటీమీటర్‌కి 500 మీటర్ల దూరాన్ని కుదించి దేశ పటాలను తయారు చేయడం. అదేవిధంగా రాష్ట్రపటం తయారు చేసేటప్పుడు 1 సెంటీమీటర్‌కు 50 మీటర్లు, జిల్లా పటం తీసుకున్నప్పుడు 1 సెంటీమీటర్‌కు 10 మీటర్లు, గ్రామ పటం తీసుకున్నప్పుడు 1 సెంటీమీటర్‌కు 5 మీటర్లుగా తీసుకొని మనం జనరల్‌గా పటాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక తెలంగాణ రవాణా సౌకర్యాల్లో తీసుకుంటే మనకు రాష్ట్ర సరిహద్దు దీనికి సంబంధించిన పటం ఎలా ఉంటుందనే విషయాన్ని తీసుకుంటే మనకు జనరల్గా ఇలా ఒక బ్లాక్ ఇక తర్వాత ఆ బ్లాక్ మధ్యన ఇలా ఒక 2 పాయింట్లు ఉంటాయి. మళ్ళీ మరొక బ్లాక్, ఈ బ్లాక్ నుంచి మరొక 2 ఇలా మనకు ఈ గుర్తు సాంకేతిక గుర్తు అంటారు. సాంకేతిక చిహ్నాలు కన్వెన్షనల్ అంటారు. అయితే కన్వెన్షనల్ సైన్స్ అంటారు. అంటే రాష్ట్ర సరిహద్దులను ఏ గుర్తు సాంకేతికంతో సూచిస్తారంటే మనకు ఈ సాంకేతికం ద్వారా రాష్ట్ర గుర్తుని చూపించడం జరుగుతుంది. రెండవది జిల్లా రహదారి. ఈ జిల్లా రహదారిని మనకు జనరల్గా ఇలా చుక్కల ద్వారా, ఇలా గీతల ద్వారా ఇలా చూపిస్తే దీన్ని జిల్లా రహదారిగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక జనరల్గా జాతీయ రహదారి అంటే నేషనల్ హైవేస్ని జనరల్గా కొంచెం వెడల్పుగా 2 రేఖల్లాగా ఇలా చూపిస్తే దాన్ని జనరల్గా మనకు జాతీయ రహదారి. ఇక రాష్ట్ర రహదారి విషయాన్ని తీసుకుంటే మనకు రాష్ట్ర రహదారిని జనరల్ ఒక బ్లాక్ లాగా, అంటే మనకు వెడల్పు కొంచెం తక్కువగా ఉన్న ఒక బ్లాక్ లాంటిది అనమాట. 5వది తీసుకుంటే ఇతర ముఖ్య రహదారులను తీసుకుంటే ఇతర ముఖ్య రహదారులని మామూలుగా ఒక రేఖలాగా ఇలా పొడవుగా చూపించవచ్చు. ఇక 6వది తీసుకుంటే రైలు మార్గాన్ని మనకు జనరల్గా ఈ ఒక బ్లాక్ లాగా కాకుండా కొంచెం కిందికి పైకి కొంచెం వాలుగా ఉన్నట్టుగా తీసుకుంటే దీన్ని రైలు మార్గం. విమాన మార్గాన్ని మనకు జనరల్గా ఇలా కొంత మధ్యన వైట్ బ్లాక్ ఇస్తూ ఇలా విమాన మార్గాన్ని మనం తెలియజేయవచ్చు. అంటే జనరల్గా మనకు రాష్ట్ర సరిహద్దు, జిల్లా సరిహద్దు, జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ఇతర ముఖ్య రహదారులు, రైలు మార్గం, విమాన మార్గం అంటే రవాణా సౌకర్యాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వివిధ సాంకేతిక చిహ్నాలు అంటారు. అంటే ఇక్కడ తెలంగాణ రవాణా సౌకర్యాలని చెప్పడం జరిగింది. మరి అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని దేశాల్లో కూడా దాదాపుగా ఎక్కువగా సాంకేతిక చిహ్నాలను వాడుతూ ఉంటారు. ఏవైతే ఇప్పుడు చెప్పామో ఆ చిహ్నాలనే ప్రామాణికంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో వీటిని తీసుకోవడానికి మనకు ముందు నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి ఎప్పటి నుంచో ప్రపంచ ప్రామాణికమైన ఈ గుర్తులకు సంబంధించి సౌకర్యాలు ఇవి ప్రపంచ ప్రామాణికం కాబట్టి మనకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఇవి తీసుకుంటారు. అదేవిధంగా తెలంగాణ రవాణా సౌకర్యాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మనకు ఎక్కువగా తెలంగాణ రిలేటెడ్ ఉంటుందనే విషయాన్ని మనం తీసుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఐసోలైన్స్ అనగా ఒకే రకమైన ఎత్తు పల్లాలను కలిగిన ప్రదేశాలను కలిపి ఉంచే రేఖలు. అంటే మరి ఏదైనా ఒక ఉపరితల ప్రాంతంలో మనకు ఎత్తు పల్లాలు అనేవి సహజంగా ఉంటాయి. జనరల్గా ఎత్తు పల్లాలు అంటే కొన్ని ప్రాంతాల్లో ఎత్తు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో పల్ల ప్రాంతాలు మనకు జనరల్గా సహజంగా ఉంటూ ఉంటాయి. అంటే ఈ ఎత్తు పల్లాలని సహజంగా ఉన్న ఈ ఎత్తు పల్లాలను కలుపుతూ మనకు కలిపే ప్రాంతాలను కలిపి ఉంచే రేఖలు అంటారు. అంటే ఈ ఎత్తు పల్లాలను ఎలా ఉన్నాయనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి ఐసోలైన్స్ అనే ఈ రేఖల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సాంప్రదాయ సాంకేతాలు అంటే వీటిని పూర్వకాలం నుండి పటాల తయారీదారులు తమ సౌలభ్యం కోసం కొన్ని గుర్తులను ఉపయోగించేవారు. వారు వాటినే సాంప్రదాయ సాంకేతాలు. అంటే ప్రాచీన కాలం నుంచి అంటే మనకు గ్రీకులు అనుకోండి, అరబ్బులు అనుకోండి, అటు తర్వాత తీసుకుంటే లాటిన్, ఈ దేశస్తులకు సంబంధించి అతి పురాతనమైన కాలం నుంచి మనకు పటాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇలా పటాలను తయారు చేసే క్రమంలో వారు కొన్ని ప్రాంతాలని ఎక్యురేట్గా పాయింట్అవుట్ చేయడానికి కొన్ని గుర్తులను సూచించారు. ఇప్పుడు మనం ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాంకేతాలు అని చెప్పాం. అంటే అలాంటికి సంబంధించినటువంటి కొన్ని సాంకేతిక ప్రామాణిక
అంశాలను సాంకేతిక గుర్తుల్ని అంటే సైన్ని గుర్తించడానికి ఉపయోగించేవారు. అవి ప్రపంచ ప్రామాణికమైనటువంటి సంకేతాలు. ఇక జనరల్‌గా మనకు ఈ పటాలను ఎక్కువగా మరికొన్ని విషయాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. యుద్ధ సమయంలో సైన్యానికి, ఎయిర్ ఫోర్స్ వారికి పటాల ఆవశ్యకత అనేది అత్యధికంగా ఉంటుంది. జనరల్‌గా యుద్ధ సమయంలో మనకు సైన్యం ఉంది, ఎయిర్ ఫోర్స్ యుద్ధానికి సంబంధించిన ప్రపంచంలో వేరే ఏదైనా దేశంతో మనకు యుద్ధం వచ్చిందనుకోండి, ఆ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే యుద్ధం వస్తుందో ఆ ప్రాంత భౌగోళిక స్థితి, రాజకీయ స్థితి, ఆ ప్రాంతాల యొక్క వాలు మరియు ఎత్తైన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మరి ఆ ప్రాంతంలో శీతోష్ణ స్థితి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ప్రాంతంలో మరియు అంటే మనకు ఎన్నో అంశాలని తెలియజేసేందుకే మనం మన యుద్ధం వచ్చినప్పుడు పటాలని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక జనరల్‌గా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేటువంటి కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడ్డ భూ ఉపరితల ఛాయాచిత్రాలే ఉపగ్రహ ఛాయాచిత్రాలు. అంటే జనరల్‌గా మనం ఏదైనా ఒక ప్రాంతంలో ఉపరితలంలో మనం అక్యురేట్‌గా, సాధారణంగా, సహజంగా ఏదైనా ఒక పటాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు మనకు భూ ఉపరితలం నుంచి మన కృత్రిమ ఉపగ్రహాలని మనకు అంతరిక్షంలోకి ప్రవేశపెడుతూ ఉంటాం. ఈ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా మనకు ప్రవేశపెట్టే ఆ ఉపగ్రహాలు మనకు అంతరిక్షం నుంచి కొన్ని రకాల ఉపరితల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలటువంటి మనకు ఛాయాచిత్రాలను భూ ఉపరితలంకి పంపిస్తూ ఉంటుంది. ఆ ఛాయాచిత్రాల ద్వారా మనకు భూ ఉపరితలం ఎలా ఉంది, ఆ ప్రాంతంలో మనకు ఏదైనా ఒక ప్రాంతం యొక్క పూర్తి నమూనా కావాలనుకున్నప్పుడు మనకి మన ఈ ఉపగ్రహాల ద్వారా ఛాయాచిత్రాలే మనకు అత్యంత అక్యురేట్‌గా అంటే ప్రామాణికంగా తీసుకొని వాటిని తీయవచ్చు. అంటే ఈ ఛాయాచిత్రాల ద్వారా జనరల్‌గా ఎలాంటి ఉపయోగాల విషయాలు తీసుకుంటే ప్రధానంగా పటాలను తయారు చేస్తున్నారు. అంటే పూర్వకాలంలో ఊహించేవారు. అంటే అక్యురేట్ అని కాదు, ఊహించేవారు. అటు తర్వాత శాటిలైట్ కాలం వచ్చిన తర్వాత మనకు ఉపగ్రహాలను పంపించిన తర్వాత భూ ఉపరితలాన్ని అక్యురేట్‌గా ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా మనకు పటాలను అక్యురేట్‌గా మనకు తయారు చేసుకోవడానికి మనకి శాటిలైట్లు అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి పంపిన ఛాయాచిత్రాల ద్వారా మనం ప్రపంచ పటాలు, దేశాల పటాలు, రాష్ట్రాల పటాలు, సముద్ర ఉపరితల ప్రాంతాలు, మనకు ఉత్తర, దక్షిణ ధృవాలు, భూమధ్య రేఖకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉష్ణోగ్రతలు, అన్ని అంశాలని మనకు ఉపగ్రహాల ద్వారా మనకు తెలుసుకొని పటాలను తయారు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక ఈ పటాల తయారీ కాకుండా ఈ మనకు శాటిలైట్ ద్వారా వచ్చినటువంటి ఛాయాచిత్రాల ద్వారా ప్రణాళికల రూపకల్పన, ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నది, ఆ ప్రాంతంలో ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రాంతంలో మనకు ఆ ప్రాంతాలని మనకు అభివృద్ధి చేయడానికి కూడా ప్రణాళికను రూపకల్పన చేయడానికి ఇవి ఉపయోగిస్తున్నాయి. అయితే వాతావరణ పరిశోధన అంటే శాటిలైట్ ద్వారా మనకి ఏవైతే ఛాయాచిత్రాలు వచ్చాయో వాటి ద్వారా మనకు ఇంకా అంతరిక్ష పరిశోధనని ఇంకా వేగవంతం చేయడానికి మనకు ఉపయోగపడుతున్నాయి. అటవీ సంరక్షణ, ఏదైనా ఒక ప్రాంతంలో అటవీ సంరక్షణ ఉందనుకోండి, అటవీ ప్రాంతం ఎక్కువ ఉందనుకోండి, ఆ ప్రాంతంలో అటవీ సంరక్షణ తగ్గించకుండా ఇంకా పెంచుకోవడానికి, అటవీ సంరక్షణ తక్కువ ఉందనుకోండి, ఏదైనా ప్రాంతంలో అటవీ సంరక్షణ అంటే అటవీ విస్తీర్ణం తక్కువ ఉందనుకోండి, ఆ ప్రాంతంలో మనకు అడవులను పెంచుకోవడానికి మరియు వాటి యొక్క సంరక్షణకు కూడా మనకు ఉపయోగిస్తాం. యుద్ధతంత్రం వంటి వాటిలో కూడా మనకు జనరల్‌గా శాటిలైట్ ఛాయాచిత్రాలని ఉపయోగించవచ్చు. ఓకే. ఇక జనరల్‌గా సాంకేతిక చిహ్నాలు ఏదైనా ఒక దానికి గుర్తుగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే మనకు జనరల్‌గా ఈ సాంకేతిక చిహ్నాలు అనేవి ప్రపంచ ప్రామాణికమైనవిగా మనం జనరల్‌గా చూడవచ్చు. ఇక అటు తర్వాత తీసుకుంటే ఈ సాంకేతిక చిహ్నాలు అనేవి పూర్వకాలం నుంచి కూడా ప్రామాణికంగానే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్‌గా సాంకేతిక చిహ్నాల్లో అతి ప్రధానంగా మనకు తార్ రోడ్ ఉందనుకోండి, తార్ రోడ్ని జనరల్‌గా ఎలా చూపిస్తారు? ఈ సాంకేతిక చిహ్నాన్ని విషయాన్ని తీసుకుంటే తార్ రోడ్ని ఈ గుర్తుతో, ఈ సాంకేతికంతో చూపిస్తూ ఉంటారు. ఇక తర్వాత తీసుకుంటే రెండవది మట్టి రోడ్డుని జనరల్‌గా రెండు వైపులా కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా మట్టి రోడ్డుని సూచించడం జరుగుతుంది. ఇక తర్వాత తీసుకుంటే కాలిబాట, మనం జనరల్‌గా వాకింగ్‌కి వెళ్తూ ఉంటాం, వాకింగ్ కానీ జనరల్‌గా నడుచుకుంటూ వెళ్తుంటాం. అంటే కచ్చా రోడ్ల టైప్ అనమాట. చెట్లు చేమలు రెండు వైపులు ఉంటాయి. అటు తర్వాత అవి
మనకు కాలిబాట వైపున తీసుకొని వెళ్తే ఇక్కడ కొంత గ్యాప్లో పంటి ఇలా కొంత ఉండడం పల్ల ప్రాంతం ఉండి కొంత గుంతలు అలాంటివంటి ఉంటే ఈ గుర్తుతో చూపిస్తూ ఉంటారు. ఇక బండ్లబాట అంటే మనకు బండ్లని ఎడ్లను కట్టించి బండ్లని మనకు లగేజ్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంతలు కానీ అటు ఇటు తీసుకెళ్ళడానికి మనకు జనరల్గా బండ్లబాటని ఉపయోగిస్తుంటారు. ఈ బండ్లబాట అనేది సహజంగా కొంత ఎత్తుపల్లాలు తక్కువగా ఉండి ఒక లైన్ లాగా ఇలా ఉండడం జరుగుతుంది. ఇక పశువుల బాట అంటే పశువులు ఎలాంటి కంపా చెట్లైనా ఎలాంటి ప్రాంతం నుంచా కూడా జనరల్గా పశువులు అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఈ పశువులకు జనరల్గా సహజంగా ఏంటంటే ఎక్కువ గ్యాప్ మనకు జనరల్గా కాలిబాటతో పోల్చుకుంటే ఇక్కడ కొంత ఎక్కువ గ్యాప్ అన్నమాట. ఇక్కడ చూడండి బండ్లబాట మనకు ఈ కాలిబాటకు బండ్లబాటకు మధ్యన కొంచెం తేడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఈ రెండు సింబల్ల మధ్య మనకు తేడా అనేది ఉంటుంది. ఇక గని అంటే మైన్. ఇక మైన్ అనే దాన్ని జనరల్గా ప్రపంచ ప్రామాణికంగా తీసుకుంటే ఒక బ్లాక్ అన్నమాట. ఒక రౌండ్ ఒక వృత్తాన్ని గీసి దాంట్లో మొత్తం బ్లాకిష్ అంటే నలుపు ఉంటుంది అంట. బ్లాక్లో ఉంటే దాన్ని ఒక గనిగా చూపిస్తూ ఉంటారు. గని అనేది జనరల్గా లోపల చీకటి ఉంటుంది. దాన్ని దాదాపుగా ప్రపంచంలో అత్యధికంగా లోతైన గనులను తీసుకుంటే అవి దాదాపుగా 7 కిలోమీటర్ల 4 కిలోమీటర్ల వరకు అంటే ఎక్కువ లోతులోకి గని 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో ప్రపంచంలో ఇప్పటివరకు గనిని తోవడం అనేది జనరల్గా జరగలేదు. ఇక తర్వాత తీసుకుంటే చర్చ్ జనరల్గా తెలిసిన విషయమే. చర్చ్ అనేది జనరల్గా దాని ఆకారం తీసుకుంటే పైన ఒక శిలవలాగా ఉండి కింద ఒక ఎంట్రన్స్ గేట్ లాగా ఉంటుంది. దీన్ని చర్చ్ అంటారు. ఇక మస్జిద్ విషయాన్ని తీసుకుంటే జనరల్గా పైన బురుజులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి ఇక్కడ బురుజులు పైన ఇలా ఒక రూఫ్ లాగా ఉండి పైన ఒక బురుజు అనమాట. బురుజు పైన ఇలా ఒక బురుజు మరి ఇటువైపున ఒక బురుజు ఇలా 2 బురుజులు ఉండి పైన ఒక హట్ లాగా కింద ఒక ఎంట్రన్స్ అలాంటి వాటిని ఉంటే దీన్ని మస్జిద్ అంటారు. ఇక జనరల్గా దేవాలయం అనేది మనం జనరల్గా ప్రతిరోజు ఎక్కడో ఒక చూస్తుంటాం కాబట్టి మనకు పైన ఒక గుమ్మటంలాగా గోపురంలాగా ఉండి పైన ఒక జెండా కట్టేందుకు అనుకూలంగా ఒక కట్టె ఏదో ఒకటి ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ముఖద్వారం దేవాలయం వెళ్ళడానికి ముఖద్వారం ఒకటి జనరల్గా ఇలా ఉంటుంది. ఇక దీపస్తంభం తీసుకుంటే ఇక జనరల్గా ఈ దీపస్తంభం అనేది చదరంగంలోని మనకు ఏదైతే ఆట వస్తువులు ఉంటాయో దానిలో కొంచెం ఉండి కొంచెం పైన ఇలా క్రాస్ ఇంటూ రూపంలో ఉంటే దీన్ని దీపస్తంభం అంటారు. ఇక వంతెన తీసుకుంటే జనరల్గా ఒక వంతెన ఉందనుకోండి అంటే డ్యామ్. మన డ్యామ్ నుంచి మనకు ఇటువైపు నుంచి కొంత మనం ఇక్కడి నుంచి ఒక రహదారి ఇక్కడి నుంచి రోడ్డు ఉన్నట్టుగా ఈ రోడ్ల నుంచి 4 కూడల నుంచి ఈ 4 ప్రాంతాల నుంచి మనకి డ్యామ్ మీదకు ఒకే వరుసలో వచ్చి ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక డ్యామ్ జనరల్గా మనకి వంతెన. ఇక ఆనకట్ట అంటే కట్ట అనేది మనకి జనరల్గా ఏ ఆకారం ఉంటుందంటే మనకి ఈ ఒక వైపున రిజర్వాయర్ ఉంటుంది. అంటే మనకు జనరల్గా రిజర్వాయర్కు నది ప్రవాహం ఉన్నప్పుడు మనకు ఆనకట్ట కట్టినప్పుడు అక్కడ నీటిని నిల్వ ఉంచుతాం. ఆ నిల్వ ఉంచిన నీటిని మనకు నీటి పెరిగి ఎక్కువగా నీటి నిల్వ జరిగినప్పుడు వర్షం నీరు కానీ అలాంటివి ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీటిని మనకు కింది ప్రాంతంలో వదిలేయడానికి మనకు జనరల్గా ఈ సింబల్ని చూపిస్తూ ఉంటాం. ఇక తర్వాత అడవి అంటే ఫారెస్ట్. జనరల్గా అడవిని జనరల్గా సింబల్గా స్టేట్ ఫారెస్ట్ అంటారు. అంటే రాష్ట్ర అడవులు అనే విధాన్ని స్టేట్ ఫారెస్ట్. విశ్రాంతి గృహము అంటే రెస్ట్ హౌస్ అంటారు. రెస్ట్ హౌస్ అంటే విశ్రాంతి గృహాన్ని జనరల్గా RH చూపిస్తారు అంటే రెస్ట్ హౌస్. ఇక గ్రామ త్రికూడలి అంటే ఏదైనా ఒక గ్రామం ఉంది, ఆ గ్రామ ప్రజలు అప్పుడప్పుడు వచ్చి జనరల్గా ఈవినింగ్స్ ఉదయం సాయంత్రంలో ఒక కూడలిలో సమావేశం అవుతూ ఉంటారు. అలా సమావేశం అయ్యే ఆ కూడలి ప్రాంతాన్ని జనరల్గా ఇలా చూపిస్తూ ఉంటారు. ఇది కూడలి యొక్క సింబల్. ఇక తర్వాత తీసుకుంటే మరొక సాంకేతిక ప్రమాణం పందిరి. పందిరి అనేది మనకు పెండ్లిలలో కానీ మనకు మామిడి ఆకుల ద్వారా ఇలా పందిరి అనేది నిర్మిస్తూ ఉంటారు. దీన్ని పందిరి అనే గుర్తుతోని చూపిస్తూ ఉంటారు.
ఇక అటు తర్వాత తీసుకుంటే దీపపు ఓడ. దీపపు ఓడ. ఇప్పుడు దీపపు ఓడని మనకు జనరల్‌గా ఒక ఓడలాగా తీసుకొని ఒక దీపంలాగా ఉంటుంది. ఇలా దీపంలాగా ఉంటుంది. దీపపు ఓడ. ఇక అటు తర్వాత తీసుకుంటే మనకు కోట. కోటని జనరల్‌గా సహజంగా మనకు ఇలా, ఇలా 2 వైపులేస్తూ ఇలా కోట. కోటకు సింబల్ ఇది. జనరల్‌గా ఇలా తీసుకొని ఇలా వేస్తూ ఉంటాం. ఇది కోట సింబల్. ఈ కోటని ఈ సింబల్‌తోని సాంకేతిక ప్రమాణంతో చూపిస్తూ ఉంటారు. ఇక తర్వాత తీసుకుంటే చెరువు. చెరువు అనేది జనరల్‌గా ఇలా ఇలా ఈ వైపున ఇలా ఉంటుంది, ఆ వైపున ఇలా ఉంటుందని ఒక డైరెక్షన్‌ని ఖచ్చితంగా అక్యురేట్‌గా చూపించలేం. కాబట్టి చెరువుని ఒక కొంచెం అటు ఇటు అయిన చెరువుని ఈ విధంగానే చూపించడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక సొరంగ మార్గం. ఏదైనా కొండ పర్వత ప్రాంతం కొండలు పర్వతాలు ఉన్నాయనుకోండి, ఆ కొండ అంతర్భాగం నుంచి ట్రెంచ్ అనమాట, ఒక సొరంగాన్ని తవ్వినప్పుడు దాని గుర్తు ఇలా చూపించడం జరుగుతుంది. ఇక మనకు జనరల్‌గా గేజెస్, రైల్వే డిపార్ట్మెంట్‌లో ఎన్నో రకాల గేజెస్ ఉంటాయి. ఆ గేజెస్ అంటే 2 పట్టాల మధ్య ఉన్నటువంటి ఆ దూరాన్ని గేజ్ అంటారు. అయితే బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్, లైట్ నారో గేజ్ వంటి ఎన్నో రకాల గేజులు ఉంటాయి. అయితే మనకు పట్టాల మధ్య అత్యంత ఎక్కువ వెడల్పు ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ అంటారు. ఈ బ్రాడ్ గేజ్ సింబల్ని మనం జనరల్‌గా ఇలా చూపిస్తూ ఉంటారు. ఇది బ్రాడ్ గేజ్ సింబల్ కిందకి జనరల్‌గా రావడం జరుగుతుంది. ఇక మీటర్ గేజ్ తీసుకుంటే మనకు జనరల్‌గా ఒక లైన్ గీసి పైన ఇలా ఒక మనకు అడ్డంగా ఒక గీత గీసి నిలువుగా చిన్న చిన్న గీతల్ని ఇలా ఒక ప్యారలల్‌గా గీయడం జరుగుతుంది. అయితే అటు తర్వాత తీసుకుంటే మనకు అరటి చెట్టు. మనకి ఇంటిపాదిలో మనకు ఇంటి వెనకాల ముందు కానీ మన గ్రామాల్లో, పట్టణాల్లో అక్కడక్కడ మనకు అరటి చెట్లు అనేవి జనరల్‌గా సహజంగా కనబడతాయి. ఈ అరటి చెట్టుని ఈ సింబల్‌తోని జనరల్‌గా చూపిస్తూ ఉంటారు. ఇక తాటి చెట్టు అంటే మనకు అత్యంత ఎత్తులో ఉంటాయి. ఊరుకు బయటి ప్రాంతంలో బంజరు భూమిలో మనకు ఊరి అవతల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక అరటి చెట్టుని మనకి తాటి చెట్టుని ఇలా గీతలు గీస్తూ ఒక రౌండ్‌గా గీస్తూ మనకు తాటి చెట్టు ఉంటుంది. ఇక బావి అంటే మనకు ఓపెన్ వెల్స్ ఇలా మనకు ఒక వృత్తాకారంలో గీయబడి జనరల్‌గా ఉంటుంది. ఇక వృత్తాకారంలో కాకుండా ఒకవైపు కొంచెం ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఉంటూ మనకు మామూలుగా వృత్తం లాగానే కొంత అటు ఇటు కనబడుతూ ఉంటుంది. ఊటబాయ్ అంటే జనరల్‌గా ఇంకా ఎక్కువ నీరు నిలవ లేకుండా వర్షం వచ్చినప్పుడే కొంత నీరు వచ్చి చేరితే దాన్ని ఊటబావి అంటారు. నూనె బావి అంటే ఆయిల్ వెల్ అంటే క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు ఏదైనా ఒక మనకు పెట్రోల్ కానీ డీజిల్ గురించి కానీ మనకు అవన్నీ వెలికి తీయాలనుకున్నప్పుడు మనకు జనరల్‌గా మనకు బావులు ఉంటాయి, ముడి చమురు బావులు. ఈ ముడి చమురు బావులు మనకు జనరల్‌గా ఎలా ఉంటాయంటే ఒక సర్కిల్ లాగా ఉండి ప్లస్ గుర్తుతో దీంట్లో ఉంటాయి. శ్మశానంకి సంబంధించి ఇక జనరల్‌గా మనకు ఎన్నో గుర్తులు అనేవి సహజంగా శ్మశాన గుర్తులు ఇలా ఉంటూ ఉంటాయి. ఇక శ్మశానం గుర్తు. ఇక తర్వాత తీసుకుంటే గ్రామం, ఏదైనా ఒక విలేజ్, పట్టణం, గ్రామం తీసుకుంటే మనకు జనరల్‌గా ఈ గ్రామంలో మనకు ఇలా ఇండ్లు అనుకోండి, హౌజెస్. అటు తర్వాత మరొక పెద్ద ఇల్లు. అంటే ఇలా ఇండ్లు అనేవి సహజంగా మనకు గ్రామంలో గుడిసెలు కానీ చిన్న చిన్న అటు కానీ అటు తర్వాత ఇలా ఉంటూ ఉంటాయి. దీని యొక్క పక్కనే ఏదైనా చెరువు ఉందనుకోండి గ్రామంలో, ఆ చెరువులో దీని యొక్క ప్రతిబింబం అనేది సహజంగా కనబడుతూ ఉంటుంది. ఇది జనరల్‌గా ఇవి ఒకవైపు గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాల గృహ సమూహాలు ఉంటాయి. మరి ఇంకో వైపులో మనకు నదులు అనేవి, చెరువులు అనేవి గ్రామంలో సహజంగా కనబడతాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి దాని ప్రతిబింబాన్ని చెరువులో ఇలా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక నిమ్నోన్నత రేఖలు అంటే నిమ్నోన్నత అంటే కొంత అంతర్భాగంలోకి ఉన్నట్టుగా కొంత ఈ రేఖల్ని ఇలా మనకు వంకలు తిరిగినట్టుగా కనబడుతుంది. కాలువ అనేది జనరల్‌గా ఒక నది ఇలా ప్రవహించేటప్పుడు మనకు జనరల్‌గా ఆ కాలువ అంటే ఆ నదికి ఎడమ వైపు కానీ కుడివైపు కానీ ఇలా కాలువలు అనేవి జనరల్‌గా సహజంగా తీయడం జరుగుతుంది. ఇప్పుడు నాగసారంది ఎడమ కాలువ, కుడి కాలువ, శ్రీశైలం అనుకుంది ఎడమ కాలువ, కుడి కాలువ. ఇక నది యొక్క
ఆకారం తీసుకుంటే మనకు నది ఎన్నో రకాల ఎత్తైన ప్రాంతాల నుంచి పల్ల ప్రాంతంలోకి, పల్ల ప్రాంతం నుంచి మనకు లోయల గుంట, లోయల నుంచి ఎన్నో లోయలకు ఉంచి అలా ప్రవహిస్తూ ఏదో ఒక నది సముద్రంలో కలుస్తూ ఉంటుంది. అంటే మనకు నది అనేది చక్కగా స్ట్రెయిట్ లైన్‌గా వెళ్ళాలే అవకాశం లేదు. ఎందుకంటే ఉపరితల ప్రాంతం ఎత్తు పొలాలు ఉండడం వల్ల నది అనేది వంకర్లు, టింకర్లు తిరుగుతూ మనకు జనరల్‌గా సహజంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక వాగులు అంటారు. వివిధ గ్రామాల్లో గ్రామాల మన చుట్టుపట్టు ప్రాంతంలో చిన్న చిన్న వాగులు అంటే స్ట్రీమ్స్, చిన్న చిన్న జల ప్రవాహాలనేవి సహజంగా వెళ్తూ ఉంటాయి. ఇలా వాగులని అక్కడి నుంచి మన వ్యవసాయ క్షేత్రాల నుంచి నీరు అనేది చిన్న చిన్న ఈ వంకల ప్రాంతంలోకి ప్రవేశించి అది అతిపెద్ద ఒక నదిగా ఏర్పడడానికి వాగుల గుర్తు ఇది. శిఖరం అనేది ఇంకా జనరల్‌గా శిఖరం అంటే మనకు జనరల్‌గా పర్వత ప్రాంతాల పైన మనకు జనరల్‌గా ఇలా ఉంటే దాన్ని శిఖరము అనే పేరుతోని జనరల్‌గా పిలుస్తూ ఉంటారు. ఇక అటు తర్వాత తీసుకుంటే పీటీఓ అంటారు. అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ అనే పేరుతోని దీన్ని పూర్తి పేరు. ఇక పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. ఇక తర్వాత తీసుకుంటే ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్ని ఆర్ఎస్ తీసుకుంటారు. పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఎస్ అంటే మన పోలీస్ స్టేషన్, పీటీఓ అంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్ వంటి ఇలాంటి సాంకేతిక చిహ్నాల ద్వారా మనకు జనరల్‌గా మనం ఈ సాంకేతిక చిహ్నాలను ఉపయోగిస్తూ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు నదులే కావచ్చు, మన గ్రామాలే కావచ్చు, బావులే కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇక బండ్లు కానీ, పశువుల బాట ఇలాంటివన్నీ మనకు ఈ అంశాలని ఈ చిహ్నాల ద్వారా మనం జనరల్‌గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.